గురువు గారి అనుగ్రహాలు ఉన్నాయి. ఆ, అది అట్లే చూద్దాం అట్లా. సరే అట్లాగే. శుభం భయాత్ అట్లా అంటే. ఆపదామభక్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నవదరాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ స్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఓం పరబ్రహ్మణే నమః. వాల్మీకి రామాయణంలోని సుందరకాండ అధ్యయనం చేస్తున్నాము. ఈ రోజున 54వ సర్గ లంకా దహనం. హనుమాన్ విభీషణుడు చెప్పాడు, హనుమాను వధించరాదు, ఏదో ఆయనకి ఏదో చిన్న ఉత్తోత్తరం వధించరాదు కాబట్టి చిన్న ఏదైనా శిక్ష వేసి పంపించవచ్చు, అంతేగాని వధించకూడదని చెప్పాడు. సరే అయితే రావణాసురుడు తోకకు నిప్పు పెట్టండి అన్నారు. ఆ నిప్పు పెట్టి లంకంతా తిప్పేశారు. అయితే హనుమ మాత్రం ఇది కూడా కొంత మంచిదే, ఈ లంకలో నేను చూడనటువంటి విశేషాలన్నీ కూడా ఇప్పుడు చూడొచ్చునని ఆ లంకలో 4 వీధులు జరిగినటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా చూశాడు. అంత లంకంతా చూసి లంకలో రహస్యాలన్నీ కూడా తెలుసుకున్నాడు. ఈ విధంగా వాళ్ళేదో అపకారం చేయాలని అనుకుంటే ఈయనకు అది ఉపకారం అయింది. అది అక్కడ అనమాట, అది అర్థం. సరే మొత్తం చూసేశాడు. సరే ఈ సంగతి అంతా, ఈ తోక తగలబడుతున్నది అంతా ఆ రాక్షస స్త్రీలు చూసి వెళ్ళి ఆ సీతాదేవి చెప్పగానే ఆ సీతాదేవి అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. ఆ అగ్నిదేవుణ్ణి ప్రార్థించడం వలన ఆ అగ్నిదేవుడు శాంతించాడు అనేటువంటిది కూడా మనకు జరిగిన మంగళాభిముఖీ తస్య సా తదా ఆస్మిన్ మహాకపే ఉపతస్థే విశాలాక్షి. ఈ 4 శ్లోకాలు కూడా మనకు ఉపాసనా శ్లోకాలు. ఏమిటంటే ఇవి ఎవరైనా కష్టాల్లో ఉంటే ఒకసారి స్మరించుకుంటే అది అర్థం, ఆ కష్టాలు పోతాయి అనేటువంటి అర్థం అనమాట. అది అవి ఆ 4 శ్లోకాలు. సరే ఆ తర్వాత హనుమకు ఆ తోకకున్నటువంటి నిప్పు చల్లగా ఉండేటప్పటికి ఇదంతా రామానుగ్రహము అని అనుకున్నాడు, సీతాదేవి యొక్క గొప్ప విశేషం అని అనుకున్నాడు. ఇక ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి ఆ రాక్షస స్త్రీలందరినీ కూడా ఒక్కసారి నెట్టివేసేసాడు, ఆకాశానికి ఎగిరేసాడు. ఇప్పుడు లంకా దహనం మొదలు పెడుతున్నాడు. ఇది 54వ సర్గ అనమాట. ఈయన వీక్షమాణత్తతో లంకాం కపి కృత మనోరథ వర్ధమాన సముత్సాహ కార్యశేషమచింతయతు. తన మనోరథను పూర్తి చేసుకున్నందుకు సంతోషించాడు, సీతాదేవిని చూశాడు, రాక్షస సంహారం చేశాడు, రావణ దర్శనం చేసుకున్నాడు, అంతా పూర్తి అయిపోయింది. ఇక ఉత్సాహంగా ఉన్నాడు. కానీ మిగిలిన కార్యం గురించి ఆలోచిస్తున్నాడు. ఇంకేంటి కొంచెం ఏదో మిగిలినట్టుంది, కొంచెం మిగిలినట్టుంది అంటే ఏమిటి, తగలబెట్టడం, అదే అనమాట. ఇది చూసుకోండి ఎట్లా అనమాట. కిన్ను ఖలు అవశిష్టం మే కర్తవ్యమిక సాంప్రతం యదేషాం రక్షసాం భూయ సంతాపజననం భవేత్. రాక్షసులకు మరలా దుఃఖం కలిగించు కార్యం ఇక్కడ ఇంకా ఏమి మిగిలి ఉన్నది, వాళ్ళని ఏడిపించాలంటే ఓ ఎంతమందిలో చంపేశాను, ఇక వాళ్ళని ఇంకా ఏడిపించాలంటే ఏముందబ్బా, ఏ పని చేస్తే రాక్షసులు దుఃఖంగా ఉంటారు. వనం తావత్ ప్రమథితం ప్రకృష్ట రాక్షసాహతాః బలైకదేశ క్షపితః శేషం దుర్గవినాశనం. అశోకవనాన్ని భంగపరిచాను, రాక్షసులను సంహరించాను, రాక్షస సైన్యంలో 4వ వంతు సైన్యాన్ని సంహరించాను. 4వ వంతు అంటే ఇక మిగిలిన 25% అంటే 25 కోట్ల మందిని చంపేసేసాడు. ఇంకా లంకా నగరం నాశనం చేయుట ఇక మిగిలి ఉన్నది, ఇది కూడా పూర్తి చేస్తే అయిపోతుంది, బూడిదైపోతుంది ఇక అని అనుకున్నాడు. దుర్గే వినాశితే కర్మే భవే సుఖ పరిశ్రమం అల్పయత్నైన కార్యేస్మిన్ మమ స్యాత్ సఫల శ్రమ. ఈ లంకానగరం వినాశనం చేసినచో తర్వాత కార్యం అంటే యుద్ధం వస్తుంది కదా, ఆ యుద్ధంలో సులభంగా అప్రయత్నంగా చేసేయచ్చు.
అంటే ఇప్పటికి నేను 25% 4వ వంతు నాశనం చేసేస్తే 3 వంతులు ఇక మిగిలి ఉంటాయి, మన వాళ్ళు పూర్తి చేస్తారు అని అనుకుంటున్నాను. రాముడు రాక్షసులను జయించడం సులభంగా ఉంటుంది అని. కాబట్టి యో హి అయం మమ లాంగూలే దీప్యతే హవ్యవాహన అస్య సంతర్పణం న్యాయం కర్తుమేభి గృహోత్తమై. నా తోక మీద ఉన్నటువంటి మండుతున్నదే అగ్ని. అంటే ఎవరు అగ్ని అంటే హవ్యవాహనుడు. ఈ ఉత్తమమైన గృహములకు సంతర్పణ చేయడం న్యాయం. ఇక్కడ చమత్కారంగా చెబుతున్నాడు. ఏమిటంటే అగ్నిదేవుడికి సంతర్పణ చేయటం, అగ్నిదేవుడు సంతోషపెట్టడం అంటే ఏం చేయాలంటే దానిలో అగ్నాయి స్వాహ అంటూ ఒక నెయ్యి పోస్తే అగ్నిదేవుడు సంతోషిస్తాడు. అది లెక్క. అట్లనే నేనేం చేస్తానంటే నెయ్యి వదులు ఏం పోస్తానంటే ఈ ఇల్లు మొత్తం పోసేస్తా అగ్నిదేవుడికి. అది సంతర్పణ. అది స్వాహాలు చేసేస్తా. ఈ గృహాలన్నిటినీ అగ్నిదేవుడికి స్వాహ చేసేస్తా నేను అని అంటున్నాడు. అది ఏం చెప్పేది. చెప్పేసి హనుమంతుడు లంకను దహించేస్తున్నాడు. తతః ప్రదీప్తలాంగూల స విద్యుదివతోయిద భవనాగ్రేషు లంకాయా విచచార మహాకపి. లంక తర్వాత తగలబడుతున్న తోకతో మెరుపులతో కూడా మేఘాల వలె లంకానగర భవనాలపై హనుమంతుడు తిరుగుతూ ఉన్నాడు ఆ తోకతో. గృహాత్ గృహం రాక్షసానాం. ప్రతి ఇంటికి తిరుగుతున్నాడు. ప్రతి ఇంటికి కనెక్షన్. మన ఎట్లయితే అపార్ట్మెంట్లు అయితే ఏబిసి అపార్ట్మెంట్ ఎట్లయితే ఒకదానికి కనెక్షన్ ఎట్లయితే ఉన్నదో ఒకదాని మీద చేసాడంటే అన్నిటి చెప్పచ్చు. అట్లనే ఆ విధంగా ఉన్నది లంక. కాబట్టి మొత్తం మీద గృహాత్ గృహం, ఒక గృహం నుండి మరో గృహానికి రాక్షసానా ఉద్యానాని చ వానర వీక్షమాణో హి అసంతృప్త ప్రసాదాం చచారస. హనుమంతుడు రాక్షసుల ఉద్యానవనాలు, ప్రసాదాలు ఇవన్నీ కూడా తగలబెడుతూ చూస్తూ మరో గృహం పైన సంచరిస్తూ ఉన్నాడు. అవపృత్య మహావేగ. అవపృత్య అంటే ఎగిరి అని అర్థం అనమాట. అవపృత్య మహావేగ ప్రహస్తస్య నివేశనం. ఇక మొదలు పెట్టాడు వరుసగా తగలబెట్టడం. మొట్టమొదటి ఇల్లు ఎవరు తగలబెట్టాడు? ప్రహస్తుడి ఇల్లు తగలబెట్టాడు. ఈ ప్రహస్తుడే మొట్టమొదటి ప్రశ్న వేశాడు. నువ్వు ఎవరివి? ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు పంపించారు? నిజం చెప్పు. నిజం చెప్పకపోతే అబద్ధం చెప్పావా చంపేస్తాము అని ఒక పెద్ద ఊరిగా చెప్పుకుంటూ వచ్చాడు. ఏంటైతే పెద్ద వీరుళ్ళు. నువ్వుగా నన్ను ప్రశ్నించేది, ముందు నీ కొంప తగలబెడుతున్నాను చూసుకో. అది అవపృత్య మహావేగ ప్రహస్తస్య నివేశనం అగ్నిం తత్ర సనిక్షిప్య శ్వసనేన సమోభరే. మొత్తం వాడి తగలబెట్టాడు. అయిపోయింది. ఇక వరుస పెడుతున్నాడు. తతో అన్యత్ పుప్లువే వేష్మ మహాపార్శ్వ వీర్యవాన్ ముమోచ హనుమాన్ అగ్నికాలశివు. తర్వాత మంత్రి అంటే 4 మంత్రులు ఉన్నారు, క్యాబినెట్ మినిస్టర్స్. వాళ్ళు మహా గొప్ప గొప్ప వాళ్ళు. రావణాసురుడికి కుడి చేతులు వాళ్ళు ఇల్లు తగలబెడుతున్నారు. అది కాలానలసిహోపమం వజ్రదంశస్య చతథా పుప్లువే స మహాకవి సుఖస్య చ మహాతేజ సారణస్య ధీమత్. సుఖసారణుల ఇల్లు కూడా తగలబెట్టింది. వీళ్ళు పెద్ద సిఐడి డిపార్ట్మెంట్ హెడ్లు వీళ్ళిద్దరు. వీళ్ళు హోమ్ డిపార్ట్మెంట్ లో ఉంటారంటారే అటువంటి వాళ్ళు వీళ్ళు. తర్వాత మనకు యుద్ధకాండలో వస్తారు. తథాచ ఇంద్రజితో వే స్వాహ్రీయూధ జమ్మువాలే సుమాలే చేతనంత. జమ్మువాల ఇల్లు వాళ్ళు తగలబెట్టేసేసి. తదోచ ఇంద్రజితో వే స్వాహ్రీయూధ జమ్ముమాలే సుమాలే జమ్ము అంటే ఇంద్రజిత్ ఇల్లు తగలబెట్టేసేసాడు. అట్లా వీళ్ళు తగలబెట్టి కస్మికేతోస్య భవనం సూర్యశత్రు తథైవచ హ్రస్వకర్ణస్య దంష్ట్రస్య రాక్షస. మొత్తం వరుసగా చెబుతున్నాడు వాళ్ళ పేర్లు. ఆ రాక్షసుల పేర్లు వాడు చూసుకోండు. రశ్మికేత. అది రసికేతు అని ఉంటుంది అక్కడ. రశ్మికేత అది అక్కడ మావత్తు పోయింది 12వ శ్లోకంలో. రశ్మికేతోస్య భవనం సూర్యశత్రు తథైవచ. అక్కడ రశ్మి మావత్తు పోయినట్లు. తర్వాత హ్రస్వకర్ణస్య దంష్ట్రస్య రోమస్య రక్షస యుద్ధోన్మత్తస్య మత్తస్య ధ్వజగ్రీవస్య రక్షస విద్విచ్యుక్తస్య ఘోరస్య తథా హస్తిముఖస్య చ कराळस्य पिशाचस्य शोणिताक्षस्य चैव कुम्भकर्णस्य भवनं मकराक्षस्य चैव यज्ञशत्रोस्य भवनं ब्रह्मशत्रो तथैव च नरान्तकस्य कुम्भस्य निकुम्भस्य दुरात्मनः वर्जयित्वा महातेजा విభీషణగృహం. ఒక్క విభీషణుడి ఇల్లు వదిలేసేసి అన్ని ఇల్లు తగలబెట్టాట. అది ఇక్కడ విభీషణ గృహం వర్జయిత్వా. విభీషణుడి ఇల్లు ఒక్కడి వదిలేసేసి అన్ని ఇల్లు తగలబెట్టాడు.
క్రమేణేవా తదా హరిపుంగవ. మొత్తం తగలబెట్టేశాడు. తర్వాత 17లో తేషు తేషు మహార్యేషు భవనేషు మహాయశాః గృహేషు వృద్ధితాం వృద్ధిం దదాస మహాకవిః సర్వేషా సమతిక్రమ్య రాక్షసేంద్రస్య వీర్యవాన్ ఆససాదథ లక్ష్మీవాన్ రావణస్య నివేశనం. పరాక్రమవంతుడు లక్ష్మీవంతుడు హనుమంతుడు అందరి భవనాలను తగలబెడుతూ రాక్షస రాజ రావణ భవనం కూడా దగ్గరికి వెళ్ళాడు. తతస్మిన్ గృహే ముఖ్యే నానారత్న విభూషితే మేరుమందర సంకాశే సర్వమంగళ శోభితే ప్రదీప్తమగ్నిముత్సృజ్య లాంగూలాగ్రే ప్రతిష్ఠితం ననాద మహాన్ వీరు యుగాంత జలదో యథా. రావణుని భవనం నానారత్న విభూషితము, మేరుమండల పర్వతం చాలా పెద్దగా ఎత్తు హైట్ లో ఉన్నది, చాలా గొప్పది ఆ ఇల్లు, సర్వమంగళ శోభితం. అటువంటి భవనంపై వీర హనుమాన్ తన తోక చివర మండుతున్న అగ్నిని ఉంచి ప్రళయకాలం మేఘం వలె గర్జించాడు. వాడి ఇల్లు కూడా తగలబెట్టాడు. వీడిని వదిలిపెడితే ఎట్లా అసలు వాడిని, అందుకని వీడిని కూడా తగలబెట్టాడు, వీడిల్లు కూడా అట్లా అనమాట. శ్వసనేరచి సంయోగాతివేవో మహాబల కాలాగ్నిజ్వాల ప్రావర్ధిత హుతాసన. ప్రజ్వాలించుచున్న ఆ అగ్ని వాయువుతోడు కాగా మహాబలమును పొంది మహావేగంతో ప్రళయ కాలాగ్ని వలె ప్రజ్వరిల్లుతూ ఉన్నాడు. మహాభయంకరంగా ఉన్నాడు ఆయన. మొత్తం ఇడు తగలబెడుతూ లంకంతా తగలబెడుతున్నాడు. ప్రదీప్తమగ్నిం పవనః తేషు స్వచారయతు అభూత్ శ్వసన సంయోగాతివేగో హుతాసన. మండుతున్న అగ్నికి వాయువు తోడు ఒకటి వలన వాయువు మహావేగంతో అగ్నిని ఒక భవనం నుండి మరొక భవనానికి మొత్తం చుట్టూ వేసేసాడు. దాని కాంచన జాలాని ముక్తామణిమయాని చ భవనాని అవశీర్యంత రత్నవంతి మహాంతి చ. ఆ భవనములు బంగారు కిటికీలతో ముత్యాలతో మణులతో నిర్మితమైనవి మరియు అవి రత్నాలతో నిండి అటువంటి భవనములు తగలబడిపోయి నేలపోయిపోతున్నాయి. అన్ని కరిగి కింద పడిపోతున్నాయి, ఢబా ఢబా పడిపోతున్నాయి, పేలిపోతున్నాయి అన్ని. సంజజ్ఞే తుముల శబ్దో రాక్షసానాం ప్రధావతాం సమస్వగృహస్య పరిత్రాణే భగ్నోత్సాహోర్జిత శ్రియాం నూనమేషోగ్నియాయాత కవిరూపేణ హాయితి. అంటున్నారు, వీడు రాక్షసులందరూ నిరుత్సాహంతో ఉన్నారు. తాము సంపాదించిన సంపదలన్నీ నాశనమైపోయి ఇక తమ భవనము రక్షించుకుంటూ పరిగెత్తుతూ ఉన్నారు. అగ్నిదేవుడు వానర రూపంలో వచ్చాడని హాహాకారాలు చేస్తూ ఏడుస్తూ పెద్దగా అరుస్తూ ఉన్నారు. ఇల్లు తగలబడుతున్నాయా? అగ్నిదేవుడు ఈ వానరుడు రూపంలో వచ్చి ఈ విధంగా తగలబెడుతున్నాడు. మరి పాపం అంతకంత సంతోషించారు, డబ్బులు వాయించుకుంటూ ఊరంతా తిరిగారుగా, బాగా తోక తగలబడుతున్న సంతోషించారుగా. ఇప్పుడు అడవండి, అది ఇప్పుడు తగలబెడుతుంది. గ్రంథంత్య సరసాదేతు తనంధయాధరాశ్రయ హసిరగ్నిపరీతేభ్యో హన్యేభ్యో మూర్ధయాః పతంత్యేరేజరేభ్రేభ్య సౌదామిన్యైమాంబరాతు. అగ్ని చుట్టుకున్నది. కొందరు స్త్రీ దుఃఖిస్తూ పిల్లలను చంపలు వేసుకొని కేశబంధములన్నీ జారిపోతుండగా భవనాల కిందకి దూకేస్తున్నారు. వాళ్ళందరూ కిందకు పడుతున్న ఆ స్త్రీలు ఆకాశ మేఘం నుండి క్రిందకు పడుతున్న మెరుపుల వలె ఉన్నారట. వాళ్ళ అందంగా ఉన్నటువంటి ఆ అందమైన స్త్రీలు ఆ పిల్లలను చంకలు వేసుకొని పైనుంచి కిటికీలోంచి దూకుతున్నారు. ఈ ఇల్లు తగలబడుతుంది. ఆ రాక్షస స్త్రీలు వజ్రవిడ్డుమ వైఢూర్య ముక్తారథ సంహితాన్ విచిత్రాన్ భవనాత్ ధాతుం శంతమానాన్ దదర్శథ. అగ్నిచే దహించబడిన భవనముల నుండి వజ్ర విద్రుమ వైఢూర్య ముక్త రజితములు బాగా కరిగి వివిధ ధాతులు స్రవిస్తూ ఉన్నాయి. అవన్నీ కరిగిపోయి ద్రవములు అయిపోయినాయి. ఆ రత్నాలు మణులు బంగారం ఇదంతా ఒక ప్రవాహం లాగా వస్తూ ఉన్నది. నా అగ్ని తృప్యతి కాష్టానాం తృణానాం హరియూధవ హనుమాన్ రాక్షసేంద్రాణం వధే కించిన్న తృప్యతి నా హనుమాద్ విశస్తానం రాక్షసానాం వసుంధర. ఎన్ని కట్టలు వేసినా ఎంత గడ్డి వేసినా అగ్నికి తృప్తి లేదు, వండుతూనే ఉంటుంది. అట్లే హనుమంతుడు ఎంతమంది రాక్షసులను చంపినా కానీ ఆయనకి తృప్తి లేదు. హనుమంతుడు ఎంతమంది రాక్షసుల్ని చంపిన వేసినా భూమి కూడా తృప్తి కలగలేదు. అంటే హనుమ చంపేస్తుంటాడు రాక్షసుల్ని, తృప్తి అనేది లేదు. ఇంతమంది చంపానైనా తృప్తి లేదు, చంపడమే పని. అనగా అర్థం ఏంటి? హనుమంతుడు అంటే అర్థం ఏంటి? రాక్షసులకి ప్రబల శత్రువు. అంటే రాక్షసులందరూ భయపడిపోతారు హనుమంతుడు అంటే, అది అర్థం. ఆయన రాక్షసుడు అంటే సరే చంపేస్తాడు. క్వచిత్ కింసుక సంకాశ క్వచిత్ శాల్మలీ సన్నిభాః క్వచిత్ కుంకుమ సంకాశ శిఖామగ్నే కృషకాశిని. అగ్ని జ్వాలలు కొన్ని చోట్ల మోదుగు వంటి ఎర్రని వర్ణంతో, కొన్ని చోట్ల
ఊరుగు వంటి తెల్లని వర్ణంతో, కొన్ని చోట్ల కుంకుమ వంటి వర్ణంతో ఈ విధంగా ఆ అగ్ని జ్వాలలు ప్రకాశిస్తూ ఉన్నాయి. హనుమతా వేగవతా వానరేణ మహాత్మన లంకాపురం ప్రదగ్ధం తద్రుద్రేణ త్రిపురం యథా. వేగవంతుడు వానరుడు మహాత్ముడైన హనుమ లంకా పట్టణమును రుద్రుడు త్రిపురములను దహించినట్లుగా దహించి వేసెను. ఇక్కడ ఆగిపోతుంది. ఏమిటి బయటికి ఏమిటంటే లంక తగలబెడుతున్నది, లంక తగలబెడుతున్నాడు అని బయటికి కనబడుతుంది. ఆ రాక్షసు వీళ్ళ యొక్క ఇళ్ళని తగలబడుతుంది. ఏమిటి దీనిలో ఉన్నటువంటి అర్థము అని అంటే ఒక పోలిక చెప్పాడు. ఏమిటంటే రుద్రుడు త్రిపురములను ఏదా తగలబెడుతుంటాడో అని నాశనం చేస్తుంటాడో త్రిపురాలని, ఆ విధంగా నాశనం చేస్తున్నాడు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు దీనిలో లంకా దహనం అనే పేరుతోటి గొప్ప విశేషమైన తత్వం చెబుతున్నాడు. అది అర్థం. ఆ తత్వం ఏమిటంటే మాలో లంక ఉన్నది. ఆ లంకలో అజ్ఞానం అనే రాక్షసుడు ఒకడున్నాడు. భండాసుర వధ చెప్పుకున్నాం కదా లలితలో, అట్లనే భండాసురుడు ఉన్నాడు. అట్లా అలానే ఇక్కడ మన శరీరంలో త్రిపురములు, మన శరీరము త్రిపురాలు. ఏమిటి త్రిపురాలు అంటే స్థూల సూక్ష్మ కారణ. స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణ దేహం, శరీరం. 3 శరీరాలు ఉంటాయి. ఈ 3 శరీరాలతో ఉన్నట్టు ఈ 3 శరీరాలకు ఒక రాక్షసుడు ఆవహించేశాడు. ఈ 3 శరీరాలు ఆవహించేవాడు ఏం చేశాడు? ఈ 3 శరీరాలు ఉన్నటువంటి వాడికి ఇంద్రియాలు ఉన్నాయి, 11 ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలను కూడా వశం చేసుకున్నాడు. వశం చేసుకుని వాడేం చేస్తున్నాడు? రాక్షసుడు ఈ 3 పురాలని వశం చేసుకొని తన ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు వీడు 3 పురాలలో. మొదటిది ఏమిటి? స్థూల శరీరం. ఆ స్థూల శరీరానితో ఆడుకుంటున్నాడు. ఎట్లా? వీడిని అపమార్గంలో పట్టిస్తుంటాడు. అది వీడిని ఎడగొట్టడం ఆదార్థం. అలానే లోపల సూక్ష్మదేహం, సూక్ష్మ శరీరం, మనస్సు, బుద్ధి, ఇవి వాటిని కూడా అపమార్గంలో పెట్టేస్తాడు. వాటిని కూడా. ఇకపోతే దానికి లోపల కారణ శరీరం ఉంది. స్థూల సూక్ష్మ కారణ. కారణ శరీరం అంటే త్రిగుణములతో ఏర్పడినటువంటిది ఈ శరీరము. త్రిగుణాలు ఏమిటి? సత్వ, రజ, స్తమో గుణాలు. ఈ 3 గుణాలతోటి తయారవుతుంది ఈ శరీరం. లోపల గర్భంలో పిండం తయారు కావటానికి ఏమిటంటే ఈ 3 గుణాలు. ఒక పిండం తయారు కావాలంటే అది. ఈ 3 గుణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? స్త్రీ పురుషుల నుంచి వస్తున్నాయి 3 గుణాలు. అంటే ఏంటంటే మనం ఇవి ఉన్నాయి కదా, ఆ బియ్యపిండి తెల్లగా ఉంటుంది, శనగపిండి పసుపు పచ్చగా ఉంటుంది, కారం ఎర్రగా ఉంటుంది. ఈ 3 కలిపేసాం. ఈ 3 కలిపేస్తే కొత్త రకమైనటువంటి ఒక పదార్థం తయారైపోయింది. ఒక కొత్త రకం పదార్థం తయారైంది. ఈ తయారైన దాన్ని ఏం చేస్తున్నాము మనం? నూనె పోసి నూనెలో బాండీలు పెట్టేసి కింద నిప్పు పెట్టేసి ఇక తయారు చేస్తున్నాడు. తింటాను వాళ్ళ టేస్ట్గా ఉంది. దానిలో ఏం చేస్తున్నాడు? టేస్ట్గా ఉంటాను ఉప్పు వేస్తున్నాడు. ఉప్పు లేకపోతే టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఉప్పు మాత్రం కనపడదు. లోపల ఉప్పు కూడా శుభ్రంగా బాగుంటుంది, బ్రహ్మాండంగా. ఒక్కోడీలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అబ్బాయి ఏ అమృతం అండి అనే విధంగా సేవిస్తూ ఉంటుంటారు. ఇది ఉన్నటువంటి విషయం అదే కదా. మరి అట్లనే ఈ శరీరం కూడా దీంతో మింగిలి అంటే సమ్మిశ్రితం అయిపోయింది. ఈ త్రిగుణాలతోటి సమ్మిశ్రితం అయిపోయేటప్పటికి ఈ శరీరం చూడముచ్చటగా బాగా ఉంటుంటుంది, కనబడుతుంది. అబ్బా శరీరం ఏం బాగుందిరా. వాడు 16 ఏళ్ళు 20-25 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు చూడండిరా ఎంత అందంగా ఉన్నాడు వాడు. ఆవిడ చూడండిరా ఎంత అందంగా ఉండదు. అంటే అర్థం ఏంటి? ఆ శరీరం ఆ వయసులో వచ్చేటప్పటికి అది సరే బాగానే ఉందయ్యా, నువ్వు తయారు చేసినటువంటి వస్తువు ఉంది, ఏదో పకోడో గికోడో ఏదో చేసావు, అప్పటికప్పుడు చేసినప్పుడు టేస్ట్గా బాగానే చూడటానికి. ఒక 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత అక్కడ ఉన్నది తర్వాత చూడేటువంటి బూజు పెట్టుంటాయి. బూజు పెట్టుంటాయి అంటే ఏమిటనమాట?
అవి దేనిలో ఉండిపోయినాయి అనమాట, చివరికి పాడైపోయినాయి. అనగా త్రిగుణాలు ఏమని ఈ త్రిగుణాల చేతన పాడైపోయింది. అనగా నీ శరీరం కొంత కాలానికి బాగా ఉంది. 25, 35, 45 ఈ విధంగా అంటున్నారు కదా. త్రిదశ అనే ఒక పేరు ఉంది దేవతలకి. త్రిదశ 3 × 10 అంటే ఎంత? 30. 30 సంవత్సరాల వయస్సుని యౌవనము అంటారు. అది యౌవనవంతుడు అంటే 30, అది అర్థం అన్నమాట. 30 సంవత్సరాలు ఉన్నటువంటి యౌవనవంతుడు ఎలా అయితే ఉంటాడో అలానే ఎల్లప్పుడూ కూడా దేవతలు ఉంటారట. వాళ్ళకి వార్ధక్యం అనేది అసలు లేదు దేవతలకి. అందుకని త్రిదశులు అని పేరు వాళ్ళకి ఎప్పుడు వార్ధక్యం లేదు. సరే, వీడు మానవుడు ఉన్నాడు కదా, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఈ కారణ 3 శరీరాలని రాక్షసుడు ఆక్రమించేశాడు. ఈ రాక్షసుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అది ప్రశ్న. ఈ రాక్షసుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే త్రిగుణములమ్మటే వచ్చేసేసాడు. త్రిగుణములమ్మటే త్రిగుణాలతో తయారైపోయింది కదా, దానిలో వేసాం కదా, టేస్ట్గా ఉండాలి కదండి. ఏది ఉప్పు వేసాం కదండి, ఉప్పు అయిపోతే ఎట్టంటే ఏం తింటామండి? ఆ ఉప్పుగాడు వచ్చి చేరాడు, వాడే రాక్షసుడు. ఇప్పుడు మనకి టేస్ట్గా ఉండాలంటే కదా ఉప్పులు అయిపోతే ఎట్ట అది. అంటే వాడు ఏం చేస్తాడనమాట, టేస్ట్గా ఉంది అడుగుతుంటాడు. అట్లా ఉప్పుగాడు లాగానే ఈ రాక్షసుడు అనేటువంటి వాడు లోపల ప్రవేశించాడు. లోపల ప్రవేశించి శుభ్రంగా వాడు ఏం చేస్తున్నాడు, ఈ శరీరాన్ని అనుభవిస్తూ కూర్చున్నాడు. అనగా ఈ శరీరాన్ని రకరకాల దారుల్లో వాడు నడుపుతున్నాడు. కాసేపు వీడిని మోసం చేస్తాడు ఎవడు లోపల ఉన్న ఈ రాక్షసుడు. ఎట్లా మోసం చేస్తాడు? అరే కాసేపు ఇవాళ కదా గుడి పోయిరారా అనిపిస్తాడు. గుడికి పోయొచ్చాం ఇది అనిపిస్తుంది. వీడు అనుకుంటాడు ఆ గుడి పోయినాను, భక్తి వచ్చింది, చాలా బాగుంది, అది ఉంది ఇది అనుకుంటాడు. వీడు ఆ విధంగా అనుకుంటాడు. అట్లా వీడిని పోతా కొట్టిస్తుంటాడు. మళ్ళీ గుడికి నుంచి బయటికి రాగానే మళ్ళీ ఇంకో పని. అది రకరకాలు మనం చెప్పుకోలేము. అట్లా అంటే అర్థమేంటి, వీడు ఈ భండాసురుడు అనేటువంటి వాడు లేకపోతే త్రిపురాసురుడు అనేటువంటి వాడు ఉండి ఈ 3 శరీరాలని పాడు చేస్తుంటాడు. ఈ 3 శరీరాలని, స్థూల శరీరాన్ని పాడు చేశాడు, సూక్ష్మ శరీరాన్ని మనస్సుని జడగొట్టాడు, బుద్ధిని జడగొట్టాడు. కారణ శరీరం అయితే ఉన్నది త్రిగుణాలతో ఉన్నది, దాన్ని తగలబెడుతున్నాడు, దానిలో ఉప్పు పొడిస్తున్నాడు అది జడగొట్టడానికి. ఇట్లా చేస్తున్నాడు ఎవరు? త్రిపురాసురుడు, రాక్షసుడు. అప్పుడు ఎవరిని కోరారు అని అంటే లోపల ఉన్నటువంటి దేవతలు, మనలో ఉన్న దేవతలు, అయ్యా త్రిపురాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఇంత పనిచేస్తున్నాడు, మమ్మల్ని జడగొడుతున్నాడు, కాబట్టి ఏ శంకర నీవు సంహరించుకోనంటే ఆయన శంకరుడు త్రిశూలంతో ఒక్కసారి పొడి చేసేటప్పటికి మొత్తం వాడు చచ్చాడు వాడు. అందుకని త్రిపురాంతకుడు, త్రిపురములను నశింపజేసిన వాడు, చంపినవాడు అని అర్థం అంట. అనగా త్రిపురాసురుని చంపినవాడు. మన శరీరంలో ఉన్న అజ్ఞానం అనే చీకటి అనే రాక్షసుని చంపినవాడు, అది చివరికి అర్థం. అది అదే మనకు భండాసుర వధలో భండాసురుడు ససైనిక, మొత్తం సైన్యంతో మొత్తం వాడి టౌన్ అంతా తగలబడిపోయింది. భండాసురుడి యొక్క పట్టణం అంతా తగలబడిపోయింది. అది ఎక్కడుంది ఆయన పట్టణం అంటే మన శరీరమే. మన శరీరంలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటి ఎక్కడెక్కడ ఉన్నది, అజ్ఞానం చీకటి మొత్తం నిండిపోయింది. ఎలా నిండిపోయింది? ఇంద్రియాలు, ఇదిగో ఉన్నటువంటి కర్మేంద్రియాలు, వీటిల్లో అన్నిట్లో నిండిపోయింది. మనసులోను, బుద్ధిలోను, అన్నిట్లోనూ ఈ చీకటి నిండిపోయింది. మొత్తం చీకటి అంతా పోయింది, అంతా వెలుగు ప్రసరిస్తున్నది. అది భండాసురుడు. అట్లనే ఇక్కడ కూడా త్రిపుర, రుద్రేణ త్రిపురం యథా, ఏ విధంగా అయితే ఆ త్రిపురాసురుడు త్రిపురములకు అసురుడు అంటే రాక్షసుడు, అతన్ని ఆ రాక్షసుడిని వధించినటువంటి రుద్రేణ, రుద్రుని చేత, ఇదే మనకు రుద్రాధ్యాయంలో వస్తుంది. రుద్రాధ్యాయంలో మొట్టమొదటి మంత్రంలో వచ్చేది అదే. నాలో ఉన్న స్థూల సూక్ష్మ కారణ శరీరాలను ఉన్నటువంటి ఈ త్రిపురాసురుణ్ణి, హే రుద్ర, నీవు వాళ్ళ మీద
నీ యొక్క అగ్ని జ్వాలలు ప్రవేశింపజేయము. అది ఏది నమ్మక చమకాల్లో చెప్పేది. మొట్టమొదటి ఒక నమ్మకంలోనే వచ్చేది అది. అది అర్థం. ఆ లోపల ఉన్నటువంటి అజ్ఞానం అనే రాక్షసుడు వాడు భయంకరమైన వాడు మొత్తం కూడా ఈ శరీరాన్ని పాడు చేసేస్తుంటాడు. శరీరం పాడైపోయిందంటే ఇదే అర్థం. బంగారం లాంటి శరీరాన్ని చెడగొట్టుకుంటుంటాడు. ఏంటి ఎట్లా అంటే ఈ ఇంద్రియాలని పక్కదారి పట్టించేదిను, ఇంద్రియాలని పక్కదారి పట్టించేస్తారు, విషయ సుఖాలముంటే పట్టించేస్తారు. పట్టించేసేటప్పుడు ఏమో శరీరం పాడైపోతుంది. నువ్వు కారు ఉంది కదా అని, నాకు కారు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు గుంటల్లోనూ మెరకల మీద నలుగురు కూర్చుండే కార్లు ఆరుగురిని కూర్చోబెట్టుకొని ఇక రకరకాలైనటువంటి కనుక చేసామంటే కారు ఎంతకాలం బతుకుతుంది అది? అంతే ఇది కూడా. దీనికి శరీరానికి ఒక బుక్ ఉంది, పుస్తకం. ఈ శరీరాన్ని ఇట్లా నడుపుకోరా అని ఒక డ్రైవర్కి అట్టయితే పుస్తకం ఉందో డ్రైవింగ్ బుక్, అట్నే మనకు కూడా ఒక డ్రైవింగ్ బుక్ ఉంది. ఆ పుస్తకం పట్టుకో. ఉపనిషత్తుల్లో మొట్టమొదటి అయినటువంటిది రకరకాలు ఉన్నాయి. ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్కటి చెప్తున్నాయి. తైత్తీరు ఉపనిషత్తు పెట్టుకో, తైత్తీరు ఉపనిషత్తులో వస్తాయి. ఇట్లా అన్నమాట. రుద్రాధ్యాయం చేస్తున్నావు. ఎక్కడుంది రుద్రాధ్యాయం? యజుర్వేదంలో ఉన్న మంత్రాలు అవి 11 మంత్రాలు. నమ్మకము, తర్వాత చమకము, అది 11, ఇది 11. వాటి అర్థాలు ఏమిటి తెలుసుకో. వాటి అర్థాలు తెలుసుకున్నా కానీ నీకు జ్ఞానం వస్తుంది. ఇప్పుడు ఎక్కువగా ఎట్లుంటారంటే చక్కగా చదివేస్తుంటారు. అయిపోయింది, బాగానే ఉంది. చదవటం బాగుంది, అది కూడా బాగానే ఉంది. కానీ అర్థం తెలుసుకొని చదువుతూ ఉంటుంటే అది గొప్ప విశేషం. అర్థం తెలుసుకొని చదువుతూ ఉండాలి. అది అర్థం తెలుసుకొని చదువుతుంటుంటే ఆ పరమాత్మ తత్వం ఏమిటో అర్థం అవుతుంది. అప్పుడు మనలో ఉన్నటువంటి ఈ చీకటి అనేటువంటిది పోతుంది, వెలుగు అనేది ప్రసరిస్తుంది. అది నమక చమకముల యొక్క అర్థాలు తెలుసుకొని ఎవరైతే ఆ నమశివాయను చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ నమశివాయ అంటే పరమశివుడు సుఖాన్ని శుభాలను ఇస్తుంటాడు. దానిలో ఉన్నదంతా కూడా హరిహరనాథ తత్వమే ఉన్నది దానిలో. అంటే శివుని యొక్క విశేషమైనటువంటి శక్తి ఉన్నది. శివుడు అంటే వీళ్ళందరూ అనుకుంటారు ఆయన అంతటి ఏదో చేస్తుంటాడు, ఆయన ఎంతసేపటికి చంపేస్తాడని పిచ్చి మాటలు అన్ని చెబుతుంటారు ఈ మధ్య. శివుడు విష్ణు అంటే గొప్ప, శివుడు అంటే కాదు, పొరపాటు. దానిలో చెప్పింది ఒకటి, చేసింది ఒకటి, ఏమిటి అనేటువంటి మాటలను తీసి హోదలు పెట్టేశారు. పరమశివుడు అని అంటే పరమ శాంత స్వభావుడు, పరమ సుఖ స్వరూపుడు. ఆయన చూసుకోండి ఏం చెబుతున్నాడు, జ్ఞానం సంపాదించుకుంటారా మీకు చీకటి పోతుంది అని చెబుతున్నాడు. జ్ఞానం సంపాదించుకుంటారా చీకటి పోతుంది అని అంటే మనకు మాత్రం అది అక్కర్లేదు. మనకు కావాల్సింది అజ్ఞానం. అజ్ఞానం చీకటి. నిద్ర పట్టాలనుకోండి, బాగా లైట్లు తీసేయండి కానీ నిద్ర పట్టదు. అందుకు అర్థం ఏంటి? చీకటి ఉంటే బాగా నిద్ర పడుతుంది. చీకటి ఉంటే కానీ నిద్ర పట్టదు బాగా, అందుకు లైట్లు తీసేసుకోవాలి. అంటే అట్లనే చీకటి అనేటువంటి అజ్ఞానంలో వీడు సుఖాలుగా ఉంటున్నాడు కాబట్టి అది తీసేసుకోండి. అందుకని రుద్రాధ్యాయం రుద్రాధ్యాయాన్ని అర్థవంతంగా చేసుకొని కర్మారే భ్యూకులాలే భ్యచ్చవు అక్కడ చెప్పినటువంటి దానికి చిన్న దేనికి ఉపనిషత్తులో రేపు రాబోతున్నది దాని యొక్క విశేషమైనటువంటి అర్థం అన్నమాట. పైకి ఏంది కుండలు చేసేవాడు అని. కుండలు చేసేవాడు ఎవరయ్యా? కుమ్మరివాడు చేస్తుంటాడు. ఏమిటి అని అంటే పరమాత్మ. అక్కడ గొప్ప విశేషం. వాచారంభణం క్రియమాణం, ఇదివరకు కూడా చెప్పాను అనమాట. ఇది చాంద్రోగ్యం చెప్పేటప్పుడు కూడా వాచారంభణం క్రియమాణం. ఆయన కుమ్మరివాడు ఏం చేస్తాడు, ఒక 20 వస్తువులు తయారు చేసి పెట్టేశాడు. కుండలు ఎండలు రకరకాలు పెట్టేశాడు. మనం వెళ్ళాం, అబ్బా ఇదేంటి కుండ అంటాడు, ఇదేంటి బాణ అంటాడు, ఇదేమిటి ఇది ఇది పేర్లు చెప్పేస్తాడు. మరి ఏమిటంటే అది ఆ కుమ్మరి కొండలు చేస్తున్నాడే వాడు పరమాత్మ. అది అర్థం. ఈ వస్తువులు ఏమిటి? ఈ జగత్తులో ఉండేటువంటి వస్తువులు. మరి కొండలు వెళ్ళిపోతాయి కదండి అంటారు. ఇదంతా జగత్తంతా అశాశ్వతమైనటువంటిది.
ఈ అశాశ్వతమైనటువంటి జగత్తులో మన కోసము ఆ పరబ్రహ్మము మనకు కొన్ని వస్తువులు తయారు చేస్తున్నాడు. ఆయనే తయారు చేస్తున్నాడు. తయారు చేసి పేర్లు పెడుతున్నాడు. పేర్లు పెట్టి ఉపయోగించుకోరా అని చెబుతున్నాడు. ఇక్కడ ఎక్కడ వస్తుందంటే ఉపాదాన కారణము, మూల కారణము అక్కడ వస్తాయి ఈ విశేషాలు. అక్కడ గొప్ప విశేషం. అప్పుడు బ్రహ్మతత్వం కూడా అర్థం అవుతుంది అనమాట. అప్పుడు అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, ఒక వస్తువు పేరుంది అనుకోండి, పుస్తకం అని అంటే ఇది ఒక పదం. ఆ పదానికి సరిపోయేటువంటి ఒక వస్తువు ఉంటుంది. అది ప్రతి పదానికి దానికి సరిపోయేటువంటి ఒక వస్తువు. పుస్తకం అంటే పుస్తకం తీసుకొస్తాడు. గ్లాస్ అంటే గ్లాసే పట్టుకొస్తాడు. పుస్తకం తీసుకురా అంటే గ్లాస్ తీసుకురాడు. అంటే ఈ వాక్యం, ఈ పదము ఆ వస్తువుకి వెళ్ళిపోతుంది. ఈ పదము ఆ వస్తువుకి వెళ్ళిపోతుంది. అలా ఏర్పాటు చేశాడు ఆ పరమాత్మ. అలా ఉన్నది కాబట్టి ఈ జగత్తు నడుస్తూ ఉన్నది. ఇంతటి అర్థం చేసుకోండి అని చెబుతున్నాడు. వాచారంభణం క్రియమాణం అని దానిలో మృతికేత్యేవ సత్యం. మట్టి అనేటువంటిది ఉన్నది, అది సత్యము. మట్టి నుండే ఇన్ని వస్తువులు తయారైపోతున్నాయిరా. అట్లనే ఈ త్రిగుణాల నుంచే ఇన్ని వస్తువులు తయారైపోతున్నాయి. త్రిగుణాలు లేనిదే ఏమీ లేదండి. త్రిగుణములతోటి నిండిపోయి ఉంటుంది మొత్తం ఈ జగత్తు. ఆ త్రిగుణములు ఎటువంటి మహామాయ, అది ఎక్కడ ఉంటుంది? పరమాత్మను ఆశ్రయించి ఉంటుంది. అది గొప్ప విశేషం. అట్లా ఆ త్రిగుణములతోటి ఉన్నటువంటి ఈ శరీరం ఉన్నదే, ఆ శరీరాన్ని రాక్షసుడు ఒకడు ఆక్రమించేసేసాడు. ఆక్రమించేసి వాడికి పేరేం పెట్టారు? త్రిపురాసురుడు అని పేరు పెట్టాడు. త్రిపురములను ఆక్రమించిన అసురుడు, రాక్షసుడు. అది మన మనస్సుని పక్కదారి పెట్టిస్తాడు, మన బుద్ధిని పక్కదారి పట్టిస్తాడు, మన అంతఃకరణాన్ని బుద్ధి పక్కదారి పెట్టిస్తుంటాడు. పక్కదారి అంటే అర్థం ఏమిటి? అసన్మార్గం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ అంటూ చెబుతున్నాం కదా. వాడు అసత్తును తీసుకుపోతున్నాడండి. కాబట్టి పరమాత్మ మనల్ని అసత్తు నుంచి ఎక్కడ తీసుకుపోవాలి? జ్యోతిలోకి తీసుకుపోవాలి. కాబట్టి అసత్తులో పోయినామంటే మళ్ళీ కోరుకొని పోతాము. జనన మరణ చక్రం అనే దానిలో పడిపోతాము. ఎప్పుడు ఇంతే. పునరపి మరణం, పునరపి జననం, జాతస్య హి ధ్రువో మృత్యు, ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపర్యార్యార్థే నత్వం శోచితు అర్హసి. అది అంత ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ రాక్షసత్వాన్ని నశింపజేయటం, చంపేసేయటం, అది మనకు హనుమను ఉపాసన చేయటం వలన అది అర్థం. అది హనుమంతుడు మన శరీరంలో ఉన్నటువంటి రాక్షసుని చంపుతున్నాడు, తగలబెడుతున్నాడు అని అర్థం. అది మన శరీరమే లంక. మన శరీరంలో లంకలో ఒక విశేషమైన భవనాలు ఉన్నాయి, అంటే విశేషమైన శక్తులు ఉన్నాయి. వాటి మొత్తాన్ని ఏంటి విశేషమైన శక్తులు? రాక్షస శక్తులు మొత్తాన్ని చంపేస్తున్నాడు. అది అట్లా ఈ విధంగా అనమాట. ఇది అదే మనకి భంగ్యంతరంగా అక్కడ లలితలు అనే బండాసురం వస్తుంది, ఇక్కడేమో లంకా దహనం వస్తుంది. చివరికి ఏమిటనమాట? లక్ష్యం చివరికి ఒకటే. అదే అనమాట విశేషం. అందువలన ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, రుద్రుడు ఏ విధంగా అయితే 3 పురాలని దహించి వేసేస్తుంటాడో, అలానే హనుమ ఈ లంకని దహించి వేసేస్తున్నాడు. ఇక లంకలో రాక్షసుడు లేడు. అంటే మన శరీరం అనేటువంటి లంకలో రాక్షసుడు లేడు. అందుకనే లంకా దహనం అనేటువంటి ఈ ఉన్నదే ఈ సర్గ చదువుకుంటుంటారు. అదే అనమాట. భౌతికంగా అలా చూస్తుంది, కానీ అర్థవంతంగా తెలుసుకోవటం. మనకి సినిమాల్లోనూ సీరియల్స్లోనూ ఇలా చూపిస్తుంటాడు. చూపించేటప్పటికి అందరూ ఆశ్చర్యంగా, కొంత విశేషంగా, ఉత్సాహంగా చూస్తుంటారు. కానీ అందులో ఉన్నటువంటి తత్వశాస్త్రం అనేటువంటిది పట్టుకోవటం. అది తత్వశాస్త్రం అనేది పట్టుకోవటం. ఆ తత్వం అనేదే పట్టుకోవాలి. అది అర్థం. తత్వం అనేది అర్థం చేసుకుంటేనే అప్పుడు నీకు అజ్ఞానం అనేది నశిస్తుంటుంది. అది అర్థం అన్నమాట. ఇంత ఉన్నది విశేషం లంకా దహనంలో. ఇక ఆ తర్వాత 31లో చెప్తున్నాడు, తతస్థు లంకాపుర పర్వతాగ్రే
సముద్ధితో భీమ పరాక్రమో గృహి ప్రసార్య చండావలయం ప్రదీప్త హనుమత వేగవత విసృష్ట. వేగవంతుడైన హనుమ పెట్టినటువంటి అగ్ని భయంకర పరాక్రమం కలిగినది. అది వలయములుగా ప్రసరించుతూ ప్రజ్వలించుతూ లంకాపురములుగా త్రికూట పర్వతముపైనున్న లంకా నగరం ఎక్కడ ఉన్నది అంటే త్రికూట పర్వతం మీద ఉంది, కొండ మీద ఉన్నది. త్రికూట పర్వతం దాని పేరు. త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి ఈ లంక, ఇక్కడ కూడా తత్వశాస్త్రం ఉన్నది. త్రికూట పర్వతముపై ఉన్న లంక. ఇక్కడ మీకు అర్థమైందా? లలిత చదువుకుంటున్నటువంటి వాళ్ళు పట్టుకుంటారు. త్రికూట పర్వతంపై ఉన్నది ఏమిటి? ఏమిటి త్రికూటాలు? శ్రీమద్ వాగ్భవకోటైక స్వరూప భగవంకజ కంఠహర కటిపర్యంత మధ్యకోట స్వరూపిణి శక్తి కోటైకతాపన్న కచ్చితో భాగధారిణి. అట్లా 3 కూటాలు మరి. తలకాయ ఒకటి, కంఠం దగ్గర నుంచి కటి వరకు ఒకటి, కటి దగ్గర నుంచి పాదాల దాకా ఒకటి, 3 కూటాలు. ఈ 3 కూటాల మీద చివరన ఉన్నటువంటి ఈ బ్రహ్మరంధ్రం అనే శిఖరంలో ఉన్నటువంటి ఏమిటి ఆ చీకటి ఉన్నదే, ఆ చీకటిని మనం చూసావు మొత్తం తగలబెట్టేశాడు. అక్కడున్న రాక్షసుని తగలబెట్టేశాడు. అక్కడ బ్రహ్మరంధ్రం చుట్టూ ఉన్నది ఏమున్నది అని అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక దెబ్బ ఉందండి. ఏదో ఉత్తమమైనటువంటిది ఒకటి ఉందనుకో, దాని చుట్టూ దెబ్బ ఉందనుకో, ఏమిటి చండాలంగా దెబ్బ తీసిపారేయండి, తీసేస్తే శుభ్రంగా ఉంటుంది ఈ ప్లేస్ అని తీసేస్తే శుభ్రంగా ప్లేస్ ఉంటుంది, బాగుంటుంది, ఉపయోగించుకోవచ్చు. అట్లనే ఆ పైన ఉన్నటువంటి ఆ అణుమాత్రం ఉన్నటువంటి ఆ పరమాత్మ లేక పరమేశ్వరి చుట్టూ పెద్ద దెబ్బ ఉంది. ఏమిటి? అజ్ఞానం అనేటువంటిది. దాన్ని క్లీన్ చేసేసాడు. త్రికూటముల మీద ఉన్నటువంటి దాన్ని క్లీన్ చేసేసాడు, మొత్తం తగలబెట్టేసేసాడు, మొత్తం ఇంకేం లేదు. అప్పుడు లోపల ఉన్నటువంటి ఆ మహా చైతన్యం ప్రకాశిస్తూ ఉన్నది. అది హనుమంతుడు ఉపాసన చేస్తే ఇది అర్థం చెబుతున్నారు. అజ్ఞానం అనే రాక్షసుడు చనిపోతాడు, అజ్ఞానం అనే రాక్షసుడు ఉండడు, వాడిని చంపేస్తాడు. మనకు జ్ఞానం అనేది వికసిస్తుంది. జ్ఞాన జ్యోతి, జ్ఞాన జ్యోతి ఎప్పుడైతే కలిగిందో అప్పుడు. అందుకనే హనుమని ఏమంటారంటే జ్ఞానస్వరూపుడు. హనుమని మరి సుందరకాండ మొత్తం మీద ఎక్కడైనా చూడండి, ఆయన ఎటువంటి వాడు? బ్రహ్మచారి. అంటే అర్థము ఇంద్రియ విషయముల మీద పోదు ఆయనకి. ఆయన ఆహారం కూడా శాకాహారం. చెప్పాడు తండ్రి, శాకాహారం తండ్రి. శాకాహారం అంటే సత్వగుణ సంపన్నుడు అని అర్థం. అది ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన అజ్ఞానం అనే చీకటి ఆయన కొట్టుకోదు. అందువల్ల రాక్షసులకు భయం ఆయన అంటే. అంత విశేషమైన ఇంకా చాలా ఉంటాయి విశేషాలు. ఆ హనుమాన్ గురించి తెలుసుకోవాల్సిన విశేషాలు అనమాట, ఇదనమాట. కాబట్టి చివరికి తత్వశాస్త్రం ప్రకారంగా మన శరీరంలో ఉన్న అజ్ఞానం అనే రాక్షసుడు వాడు దచ్చపోయినాడు. ఇది తతస్థు లంకాపుర పర్వతాగ్రే సముద్ధితో భీమ పరాక్రమోగ్ని. ఇక్కడ శబ్దం ఉపయోగించాడు, భీమ అనే శబ్దం. భీమ పరాక్రమ అగ్ని. ఆ భీముడు అనమాట ఎవరు? ఈయన హనుమంతుడు అని. భీమ అనే శబ్దము ఎవరికి ఉన్నది అని అంటే మొట్టమొదట శివుడికి ఉన్నది. శివుడు తన పరాక్రమం చూపిస్తున్నాడు, అప్పుడు భీమ. అది అక్కడ పూనాకి దగ్గరలో 2-3 సార్లు వెళ్ళాం. భీమాశంకరం అన్నది. ఇవాళ శక్తిపీఠాలు ఉన్నాయి చూశారు. ఆ భీమాశంకరం వెళ్ళాం. పూనాకి నుంచి బస్సు ఉంటుంది, ఆ బస్సులో వెళ్ళాం భీమాశంకరం. లోపల మెట్లు ఇట్లా డౌన్ వెళ్ళాం ఆ కొండలో అనమాట. ఆ కొండ మీద అక్కడ ఉంది అనమాట భీమాశంకరం. ఆ శంకరుడికి భీమ అనేది అక్కడ విశేషం అనమాట, భీమాశంకరం అది అనమాట. అట్లా అనమాట. ఇక్కడ భీమ అనే పదం ఉపయోగించాడు. అనగా అర్థం ఏమిటి? మహాభయంకరమైన శివుడు మాదిరి. శివుడు ఎప్పుడైతే రుద్రుడు మాదిరిగా విజృంభించి అజ్ఞానం అనే రాక్షసుని సంహరించేటప్పుడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు అని చెప్పడం అనమాట. ఇది అటువంటి భీముడు శివుడు మాదిరిగా ఆయన విజృంభించి ప్రసార్య చండావలయం ప్రదీప్త హనుమత వేగవత విసృష్ట. ఆ లంకాపురం ఉన్నది ఎక్కడున్నది? త్రికూట పర్వతం మీద ఉన్నది. ఆ ఉన్నటువంటి లంకాపుర భవనములన్నింటిపైన విజృంభించింది ఈ అగ్ని. మొత్తం ఇల్లు మొత్తం తగలబెట్టేస్తున్నది.
అనగా శరీరం అంతా ఆపాదమస్తకం ఉన్నటువంటి ఆ చీకటి తొలగిపోయింది. అప్పుడు దేహం ఆపాదతల మస్తక ఎక్కడ వస్తుంది? అంతపురుషంలో చెబుతుంటారు. దేహము కాళ్ళ దగ్గర నుంచి శరీరం ఇక్కడ దాకా ఆ పరమాత్మ యొక్క వేడి వెలుగు ప్రసరిస్తూ ఉంటుంటుంది. చీకటి పోయింది. అది మనం గుడికి వెళ్ళి ఆయన మతపురుషం చెబుతున్నాడంటే అర్థం అది. ఎందుకు వెళ్ళేదంటే, అయ్యా మాలో ఉన్న అజ్ఞానం అనే చీకటి పోవాలి బాబు అని నమస్కారం. అది మతపురుషం యొక్క అర్థం. అది అట్లా కాబట్టి ఆ చీకటి అంతా పోయింది అని మనకు తత్వశాస్త్రం ప్రకారంగా. అక్కడేమో లంకను తగలబెట్టాడు, రావణాసురుడి లంకని తగలబెట్టేశాడు. యుగాంత కాలానల తుల్య వేగ సమారుతోగ్నివృధేది విస్పృకు విధూమరస్మి భువనేషు సత్తో రక్ష శరీరాజ సమర్పితార్చి. త్రికూట పర్వత వేగల భవనంపై ప్రసరించిన భయంకరాగ్నికి వాయువు కూడా తోడవుడి చేత ప్రళయ కాలాగ్నిలో మహావేగంతో ఆకాశం నంటినది. అబ్బు వాయువు కూడా తోడైనట్టు అగ్నికి ఇంకా మండిపోతున్నది. పొగలేని అగ్నిభవనములలో వ్యాపించినది. రాక్షసుల శరీరములనే ఆద్యములచే అగ్ని జ్వాల చెలరేది. రాక్షసుల శరీరములనే ఆద్యములచే అంటే వీళ్ళ శరీరాలు కూడా తాగబడుతుంది. కొంతమంది వస్తున్నారు ఆ నిప్పుల్లో పడి. ఇంత భయంకరంగా ఉన్నది. సామాన్యమైన భయంకరం చేశాడా? వాళ్ళు ఏదో పట్టుకొచ్చి అక్కడ పెట్టారు. చూసి చివరికి ఏం చేసిందంటే, ఏదో ఒక 5 పైసల వంత వాళ్ళు ఈయనకి అపకారం చేస్తే, అపకారం అంటే బాధిస్తే, ఈయన కోటి వయసు పట్టాడు. ఆయన జోలి పోతే, ఆయన జోలి మహానుభావు పోతే 5 పైసలు ఉంటాయా? ఆయన తలుచుకున్నాడా? ఓహో కోటి అంతా తెలుసుకుంటాడు. ఆయన జోలి పోయినాడంటే సామాన్యంగా జాగ్రత్తగా ఉన్నట్టు రాక్షసులు అలా చస్తారా మీరు అని అర్థం అన్నమాట. ఆయన ఎవరు అనుకుంటున్నావు? హనుమ అంటే ఎవరు? వాయునందనుడు. వాయునందనుడు అంటే అగ్ని స్వరూపము. అగ్నిని పట్టుకుంటే ఏమవుతుందా? తగలబడతాడు. అంతే మీ గతి. అది చెప్తున్నారు. అందుకనే రాక్షసులకి హనుమ వస్తున్నాడు అని అంటే పరుగు. అది అర్థం. ఆయన తోకతోటి కొడతాడండి, ఇదిగో 2 సార్లు కొట్టాడండి, వాతలు తేలినాయండి అని చూపిస్తుంటాడట ఎవడు? శనిగ్రహం. అందుకని ఆ శనిగాడు హనుమ వస్తున్నాడా, నేను ఉండాలి, నేను పోతున్నానులే అని అంటాడు. అంటే అర్థం ఏమిటి? శనిగ్రహ దోషం పోవాలి అని అంటే హనుమను పట్టుకోండి అని అర్థం. హనుమను పట్టుకుంటే శనిగ్రహ దోషం పోతుంది. శనివాడు ఏం చేస్తుంటాడు అయ్యానంటే, వాడు దేని పని అంటూ లేదు. మనకు మనస్సుకి బుద్ధికి బట్టి మనల్ని పక్కదారి పట్టిస్తుంటాడు. అది ఆ శనిగాడు చేసేది. అందుకని హనుమను పట్టుకుంటే అటు వాడు ఈ పని చేయలేడు. వాడు అసలు ఇంట్లోకి రాలేదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి అంటే తెచ్చే భయపడి. అట్లనే వాడి సోదరుడు ఒకడు ఉన్నాడు, వాడి లాంటి వాడు ఇంకొకడు ఉన్నాడు. వాడెవడంటే రాహు. వాడు అసలే దొంగ. వాడు దొంగతనం చేయడం నెంబర్ 1 వాడికి. వాడేంటి దొంగ రూపంలో వచ్చి అమృతం తాగాలని కూర్చున్నాడు. కూర్చుండేటప్పుడు ఏం చేశాడు? ఆ విష్ణు చక్రం వదిలేశాడు, చచ్చాడు వాడు. వాడు కూడా ఏం చేస్తుంటాడు? ఒకసారి పాపం పట్టుకోవాలని చూశాడు, ఏమి చేతకాలే, చివరికి తన్నులు తిన్నాడు. అంటే అర్థం ఏంటి? శని రాహువులు అనేటువంటి వాళ్ళు ఇద్దరు ఈ మనల్ని బాధ పెట్టేటువంటి, కష్టాలు పెట్టేటువంటి వాళ్ళు అన్ని విషయాలు వాళ్ళిద్దరే నిలబడుతుంటారు. వాళ్ళిద్దరు ఎట్లా నిలబడుతుంటారంటే, పూర్వజన్మలో నువ్వు చేసిన కర్మలు ఉన్నాయిగా, ఆ కర్మలన్నింటినీ మేము వ్యాపింప చేస్తుంటాం, మా పని మా డ్యూటీ మేము చేస్తుంటాం అంటుంటారు. పూర్వజన్మలో నీ పాపఫలం ఉంది కదా, కాబట్టి మేము చెప్పకుండా వేసేస్తాం. అది వాళ్ళు చేసేది. మా డ్యూటీ మేము చేసేస్తుంటాం. మరి మా డ్యూటీ మేము చేస్తుండేది కదా, అప్పుడు ఏం చేయాలి అని అంటే, హనుమను కొట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే, హనుమ ఏం చేస్తాడు? ఆ కర్మఫలాలన్నింటినీ తొలగించేసేసి వాటన్ని సఫలాలు చేసేసి మనకు మంచి దారి చూపిస్తాడు. అప్పుడు వీళ్ళు ఎట్టుకుంటారు. కర్మఫలాలు తొలగాలి అని అంటే హనుమ అనేటువంటి ఆయన ఉంటే ఆ ఫలం తొలగిపోతుంది. లేకపోతే శని రాహులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకపోతే ఎట్లా? ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి కదా. అది అట్లా అనమాట. అది అందుకని హనుమద్ ఉపాసన అనేటువంటిది విశేషమైనటువంటిది. హనుమద్ ఉపాసనలో అందుకని
ఓం హ్రం ఆంజనేయాయ నమః. దానికి సంబంధించి కూడా మీకు ఇవి మొత్తం దానిలో ఐక్లిప్స్ అంటే కరణ్యాసాలు తోటి మొత్తం అన్ని కూడా పంపించారు మీకు. ఒకసారి కూడా లిటరేచర్ పంపించేశారు కూడా. అన్ని పూజ చేసేటప్పుడు అట్లా లేక సహజంగా చేసిన తర్వాత రోజు అర్చనలో ఒక 5 నిమిషాలు అయినా సరే, ఒక 11 సార్లు అయినా సరే ఓం హ్రం ఆంజనేయాయ నమః. అది హ్రం అనేటువంటిది ఆంజనేయ స్వామి వారి యొక్క బీజాక్షరము. అది అర్థం. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క బీజాక్షరం ఉంది. గణపతికి ఏమో గం బీజాక్షరం. అట్లా అనమాట. ఇట్లా ఉంటాయి. అందుకని మరి ఒక రోజున వచ్చింది అనుకోండి, ఒక రోజు అంటే గం బీజాక్షరం అనండి, సరే. కానీ ఆంజనేయ స్వామి వారు సాక్షాత్తుగా పరబ్రహ్మ స్వరూపం, విష్ణు స్వరూపం. అందుట్లో ఆయన విష్ణు స్వరూపం అనగా సృష్టి స్థితి లయల్లో ఆయన స్థితికారకుడు. మనల్ని పెంచి పోషించి రక్షించేటువంటి వాడు ఆంజనేయ స్వామి. అదే మనకు మొదటి సర్కలో వస్తుంది. మొదటి సర్క 68 సర్కలకి జిఫ్ట్. అదే ఇవాళ మన వాళ్ళకి ఇక్కడ వాళ్ళు అడిగి చెప్పారు, అంతా చేయలేరమ్మా మీరు, కష్టమైంది. మొట్టమొదటి సర్క పారాయణ చేయండి. మొట్టమొదటి సర్క ఎట్లా? దేవుని దగ్గర సంకల్పం చెప్పుకొని ఈ విధంగా 1 గంటన్నర పడుతుంది. ఆ చేయటానికి ఇంట్లో వాళ్ళందరూ సహకరించి ఓ ప్రత్యేకంగా చేయొచ్చు అని కూడా విధానం కూడా చెప్పాలి. అది చేయండి. మొత్తం 68 సర్కలు చేయటమా మీ వల్ల కాదు, ప్రస్తుత కాలంలో అసలు వల్ల కాదు. అందుకనమాట అలా చేయాలి అని అనుకుంటే దీక్ష, దానికి ఉండేటువంటి అన్ని చెప్పేశారు. అట్లా చెప్పేసి దాని ప్రకారంగా మీకు కూడా చెప్తే నమస్కారం పెడతారు. మా వల్ల అసలు కాదండి అంటారు. అట్లా అందుకని మొట్టమొదటి సరుకు పట్టుకోండి. ఒకరోజు ప్రత్యేకంగా, వీకెండే కదా మనకు కావాల్సింది ఎక్కువగా. అది అట్లా అనమాట. ఆ విధానం ఎట్లా ఉంటుందో, ఎట్లా చేయాలో అప్పుడు తెలుసుకొని చేయొచ్చు. అలా అనమాట. అది అని దీనిలో ఈ విధంగా చెప్పుకుంటున్నాము. అజ్ఞానం అనే రాక్షసుడు నశించటము, ఇది లంకాదహనము అనే అర్థం. ఎలా అనంటే యథా త్రిపురేణ యథా రుద్రేణ, రుద్రుడు ఏ విధంగా అయితే ఆ త్రిపురుణ్ణి సంహరించాడో ఆ విధంగా, రుద్రుడు ఏ విధంగా తగలబెట్టాడో ఆ 3 పురాలని, అట్లా ఆ విధంగా అని చెప్పాడు. అని చెప్పేసిన తర్వాత ఇక 33లో ఆదిత్య కోటి సదృశ సుతేజాలంకా సమస్తా పరివార్య తిష్టన్ శబ్దై అనేకై అశని ప్రరూఢై చింతన్నివాండం ప్రభో మహాగ్ని. భయంకరంగా మండుతున్నది కదా, ఎట్టా కోటి సూర్య ప్రభలతో మహా తేజస్సుతో ఉన్నది లంకా నగరం. అప్పుడు చుట్టుముడు పిడుగులు పడుతున్నాయి, మహాధ్వనితో బ్రహ్మాండం బద్దలైపోతున్నది అని చెబుతున్నాడు. అనగా లోపల ఉన్నటువంటి చీకటి అంతా పోతున్నది, పూర్తిగా వెలుగు ప్రసరిస్తున్నది. ఆ వెలుగు ఏమిటి అంటే పరమాత్మ యొక్క వెలుగు అని అర్థం అన్నమాట. అట్లా అనమాట. ఆ వెలుగు పైన కొండ మీద ప్రసరిస్తుందంటే మొత్తం కింద దాకా వస్తుంది. అనగా ఇక్కడ ప్రసరిస్తుంది అంటే బ్రహ్మరంధ్రంలో మొత్తం ఆ పాద తలం వస్తుంది. అది అర్థం. చీకటి అంతా పోయింది అని అర్థం. తత్రాంబరాత్ అగ్నిరతి ప్రవృద్ధో వృక్ష ప్రభక్తిం సుఖ పుష్పచూడ నిర్వాణ ధూమాకుల రాజయశ్చ నీలోత్పలాభా ప్రచకాశిరే అభ్రాహ. అగ్ని మహాతేజస్సు ఎర్రని నూలు పూలు వంటి కాంతితో ఆకాశం వరకు వ్యాపించింది. అక్కడక్కడ అగ్ని చల్లారగా పుట్టిన ధూమ పంక్తులు మేఘములను కప్పివేశాయి. అప్పుడు ఆ మేఘాలు నల్ల కలువల వలె ఉన్నాయి అని వర్ణన చేస్తున్నాడు. అప్పుడు సరే, రాక్షసులు హనుమంతుని ఏమనుకుంటున్నారు ఇప్పుడు అనిపించింది వాళ్ళకి. పాపం అప్పటిదాకా వాళ్ళు ఏం చేశారు, సంతోషంగా పట్టుకున్నారు. మేము ఈయనను పట్టుకున్నాము, కట్టేది ఊరంతా తిప్పాం కదా అని సంతోషం చంకలేగలేస్తున్నారు కదా. ఇప్పుడు అర్థమైంది ఎవరో ఏమిటో సంగతి ఇప్పుడు చెప్పుకుంటున్నారు. వజ్రీ మహేంద్ర త్రిదశేశ్వరో వా సాక్షాత్యమో వా వరుణో అనిలో వా రుద్రో గ్రహిగర్కో ధనధస్య సోమ నా వానరోయం స్వయమేవ కాల. అయ్యా కోతి అనుకున్నాం కానీ కోతి అసలు కానే కాదు. కోతికి ఎక్కడ వచ్చిందండి ఇంత బలము? అసలు కోతి రూపంలో ఎవరు వచ్చారు అని అంటే వజ్రీ మహేంద్ర, ఇంద్రుడు వచ్చాడు. త్రిదశేశ్వరోవ అంటే దేవతలకు రాజైనటువంటి ఇంద్రుడు వచ్చాడు ఒకటి. సాక్షాత్ యమోవా,
యముడు వచ్చాడంటే అసలు యముడు ఏం చేస్తాడు? అందరిని చంపుతుంటాడు. కాబట్టి యముడే ఈ రూపంలో వచ్చాడు. ఎందుకంటే వీళ్ళందరూ చెప్పుకుంటేది వీళ్ళ మీదకి యుద్ధాలు పోయినారు. వీళ్ళ మీద యుద్ధాలు పోయి వాళ్ళని ఓడించి వాళ్ళని ఏడిపించారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇహో ఒక మహాశక్తిని మహాభూతాన్ని లేకపోతే ఈ విధంగా తయారై వచ్చారు అని అనుకుంటున్నారు. సాక్షాత్యమోవా వరుణదేవుడా, అనిలోవా అనిలం అంటే వాయుదేవుడా, రుద్ర అసలు రుద్రుడేమో, అగ్ని ఏమో, అర్క సూర్యుడేమో, ధనదశ్చ కుబేరుడేమో, సోమ చంద్రుడేమో. మో ఇంతటి ఎందుకంటే ఈ లోకాలం పోయి వీళ్ళందరూ గందరగోళం చేశారు కాబట్టి వాళ్ళందరినీ తలుచుకుంటున్నారు. వాళ్ళు మన మీద పొగబట్టి ఇదిగో ఈ ఇల్లు తగలబెడుతున్నారు అనుకుంటున్నారు. కాబట్టి ఈయన ఎవరు అంటే ఏమిటంటే ఇంద్రుడా, ఇంద్రుడిలాగా లేడే. యముడా, ఎవరు అనుకోవాలి? వీళ్ళందరినీ మించినట్టు ఎవడబ్బా అనుకుంటున్నాం. యముడు అనుకుందామా కాదు, ఇంద్రుడు అనుకుందామా కాదు. వీడు ఎవడంటే చివరికి అసలు అంటే స్వయమేవ కాలహ. అది కాలుడు అనేటువంటి వాడు అందరికన్నా పైన ఉంటాడు. ఈ ఇంద్రుడి కన్నా పైన ఉంటాడు. గీతలో వచ్చింది కాల అహమేవక్షయ కాలహ, అప్పుడు వచ్చింది. ఆ కాలహ అంటే పరబ్రహ్మ స్వరూపం. అది కాలహ అంటే పరబ్రహ్మ స్వరూపము. ఆ పరబ్రహ్మ స్వరూపం మన మీద కట్టగొట్టి మన సంగతి పని పట్టడానికి వాన రూపంలో వచ్చాడండి అని చెబుతున్నారు. నా వానరోయం అసలు కోతి కాదండి. అసలు ఎవరు మరి? స్వయమేవ కాల, సాక్షాత్తుగా ఆ కాలుడే ఈ హనుమా అని చెబుతున్నారు. కాబట్టి హనుమ ఎటువంటి వాడు? పరబ్రహ్మ స్వరూపము. ఆయన పట్టుకుంటే ఆయన వెంటనే మన చుట్టూ తిరుగుతూ ఉంటుంటాడు. మనం అక్కర్లో ఆయన చుట్టూ తిరుగుతాం. ఒకసారి పట్టుకుంటే ఆయన మన చుట్టూ తిరుగుతుంటాడు. ఆయన చుట్టూ తిరుగుతూ ఆయనే ఎప్పుడు నేను అన్న మాటలు ఒకసారి వినాలనిపించినవి అని అనిపిస్తుంది. అప్పుడు మన బుర్రలో దూరి ఆ సుందరకాండ తీసి అప్పుడు అన్నావు కదా ఇది దేవలో రామ లక్ష్మణస్య మహాబలాన్ని అనుకుంటుంటాడు. అప్పుడు సంతోషిస్తుంటాడు. నా మాటలు మళ్ళీ చెబుతున్నాడు రా వీడు, కాబట్టి నా మాటలు బాగా చెబుతున్నాడు కాబట్టి నా భక్తుడు, కాబట్టి చాలా సంతోషం. వీడిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. మరి ఎందుకంటే మరి ఆయన మాటలు వినిపించాలి కదా మరి ఆయనకి. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? వీడిని జాగ్రత్తగా చూసుకుంటుంటాడు. వీడికి ఏమన్నా కర్మపైశాలు ఉంటే ఏదన్నా దెబ్బలు తగలాలి, ఏదైనా ఉండాలనుకో వాటిని తీసేస్తుంటాడు. ఎందుకోసం? తన కోసం. అంటే అర్థం ఏమిటనమాట? హనుమను పట్టుకోవటం అది అర్థం. అందుకని ఓం హ్రం ఆంజనేయాయ నమః సింపుల్ గా చిన్న అక్షరంతో అలా అనుకోవటము అది అర్థం అనమాట. అని ఇంకా అనుకుంటున్నారు ఎవరు? ఆ రాక్షసులు అనుకుంటారు. కిం బ్రహ్మణ సర్వ పితామహస్య సర్వస్య ధాతుశ్చతురాననస్య ఇహాగతో వానరూపధారి రక్షోపసంహారకర ప్రకోప. సమస్త లోకాలకి ఎవరు? బ్రహ్మదేవుడు, చతుర్ముఖ బ్రహ్మదేవుడు గారు. ఆయన పితామహుడు మనకందరికీ, అందరినీ పోషించేటువంటి వాడు. చతురాననుడు అయిన బ్రహ్మదేవుడు కోపం వచ్చిందండి. ఆ కోపం వచ్చేటప్పటికి వెళ్ళి ఏం చేశాడు? ఆయన వానర రూపంలో ఇక్కడికి వచ్చాడు. ఆయనకి వచ్చింది ఎవరయ్యా? బ్రహ్మదేవుడే వచ్చాడు. అది ఎందుకంటే బ్రహ్మదేవుడే కదా ఆయనకు వరాలు ఇచ్చింది. ఆయనే వచ్చాడేమో, కోపం వచ్చిందేమో, ఈ పిచ్చి వేషాలు వేస్తే కోపం వేస్తుందేమో. అందుకని ఆయనే ఈ వానర రూపంలో వచ్చి మొత్తం తగలబెడుతున్నాడు అంటున్నాడు. కిం వైష్ణవం వా కపిరూపమేత్య రక్షో వినాశాయ పరం సుతేజ అనంతమవ్యక్తం అచించమేకం స్వమాయయా సాంప్రతమాగతం వా. విష్ణువు యొక్క శ్రేష్టమైన మహాతేజస్సు అనంతం అవ్యక్తం. బ్రహ్మ అయిపోయినాడు, విష్ణువు దగ్గరకు వచ్చాడు. మొట్టమొదటి దేవతలు చెప్పారు, దేవతలు కాదు. బ్రహ్మ అయి ఉంటాడా? బ్రహ్మ కాదు. ఆ బ్రహ్మ గారు ఏమిటనమాట? వచ్చాడా అని అనుకుంటే పోనీ బ్రహ్మ అని అనుకుంటే కాదు. మరి ఇంకెవరు? విష్ణువా? ఏం వైష్ణవం వా కపిరూపమేత్య రక్షో వినాశాయ పరం సుతేజ. వైష్ణవ విష్ణువు యొక్క శ్రేష్టమైన మహాతేజస్సు అనంతమైనటువంటి అవ్యక్తం. ఇక్కడ విశేషం. ఆంజనేయ స్వామి వారికి ఎవరు అన్నారు ఏమండి?
ఆంజనేయ స్వామి వారు అడ్డబొట్లు పెట్టడం లేదేమిటండి అంటే అర్థమైందిగా. ఎవరో అన్నట్ట ఆంజనేయ స్వామి శివ అవతారము శివకుమారుడు అని ఈ విధంగా ఒక ఆయన చెబుతున్నారు. సరే శివకుమారుడు చెబుతున్నావు, ఆయన అడ్డబొట్లు పెట్టు. శివుడికి అడ్డబొట్లు ఉన్నాయిగా. శివుడు కొడుకున్నాడు, ఇద్దరు కొడుకులు శివుడికి. ఎవరు? కుమారస్వామి ఒకడు, తర్వాత గణపతి ఒకడు. అడ్డబొట్లు పెట్టారా లేదా? పెట్టామండి. అంటే నేను అడ్డబొట్లు అది అంటే ఏంటి అర్థం? ఈ రోజుల్లో అట్లా విభూతి అనమాట. సరే అయిపోయింది. అంటే ఏంటి? గుర్తులు. అలా ఆ విభూతి పెడితే శైవానికి సంబంధించి శివుడికి సంబంధించిన అంటారు. సరే అవి పెట్టకుండా మరి ఆంజనేయ స్వామికి వైష్ణవ బొట్లు పెడుతున్నారండి. ఊర్ధ్వ పుండ్రములు అంటారు, దాన్ని విభూతి అంటారు. ఇదేమో ఊర్ధ్వ పుండ్రములు, అది పైన వి ఆకారంలాగా ఉంటుంది, అవి పెడుతుంటారు వైష్ణవ. అది ఊర్ధ్వ పుండ్రములు అంటారు, పైకి పెడుతుంటారు. అంటే అర్థం ఏమిటి? విష్ణు స్వరూపము ఆంజనేయ స్వామి. కాబట్టి మనం ఆంజనేయ స్వామి గారిని పట్టుకుంటే ఆయన ఎటువంటి వాడంటే సాక్షాత్తుగా పరబ్రహ్మము, అనంతము, అవ్యక్తము, అచింత్యము, సాటి లేనటువంటి వాడు ఎవరు? ఆ విష్ణువు. అదే మనకు విష్ణు సహస్రనామాల్లో విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ప్రభు అని వస్తుంది. విశ్వం విష్ణు. ఈ విశ్వమంతా ఎవరు ప్రశ్న వేస్తే విష్ణువు. విష్ణు అంటే ఏమిటి అర్థం? సర్వం వ్యాప్నోతి విష్ణు. సమస్తము వ్యాపించినటువంటి ఏ పరబ్రహ్మం ఉన్నాడో ఆ పరబ్రహ్మమే విష్ణువు. అట్లా అనమాట. ఆ పరబ్రహ్మ స్వరూపము అచింత్యము, అవ్యక్తము. ఈ వచ్చినటువంటి ఆయన ఎవరంటే తగలబెడుతున్నాడే పరబ్రహ్మ స్వరూపము. అది ఈ తేజస్సు తన మాయచే ఈ వానర రూపం ధరించి, ఆ మహా తేజస్సు, ఆ మహా తేజస్సు బయటికేమో వానర రూపంగా కనబడుతున్నది, అది మహా తేజస్సు. ఆ మహా తేజస్సు ముందు మనమే నిలబడతామండి, అది అర్థం చేసుకోవాలి. అది హనుమ అంటే మహా తేజస్సు. నమో వాయు నందనాయ అంటే అర్థం ఏంటి? ఏ అగ్ని స్వరూప నీకు నమస్కారము అంటే అగ్ని అంటే తేజస్సు, అది అర్థం. ఆ తేజస్సుకు నమస్కారము అని అర్థం. వాయునందన అంటే వాయురగ్ని కదా, అది అనమాట. అట్లా అనమాట. అది అది అంత విశేషం చెబుతున్నాడు ఇక్కడ. కిం వైష్ణవా కపిరూపమేత్య రక్షో వినాశాయ పరం సుతేజర అనంతమవ్యక్తం అచింత్యమేకం స్వమాయయా సాంప్రతమాగతం వా. ఆ హనుమ స్వమాయయా ఆ వానర రూపం ధరించి వచ్చాడు. ఎవరు వచ్చింది అంటే విష్ణువేను. విష్ణు అంటే పరబ్రహ్మమే వచ్చేసాడు. ఇంకా ఆయనే వచ్చిన తర్వాత ఇంకేం మాట్లాడతామండి? అసలు దేవతలు నిలబడతారా? బ్రహ్మదేవుడు అసలు ఉంటాడు అక్కడ? అసలు వచ్చింది పరబ్రహ్మ, అందరికన్నా సుపీరియర్ వచ్చేసేసాడు. వచ్చినప్పుడు వీళ్ళందరూ ఉంటారు, అందరూ పరిగెత్తారు, ఇటువంటి అంటే పరిగెత్తారు. అసలు వచ్చింది ఎవరు అంటే పరబ్రహ్మ స్వరూపమే వచ్చేసాడు, విష్ణు స్వరూపం వచ్చాడు. ఆయన ఎవరు అని అంటే అనంతం, అవ్యక్తం, అచింత్యం, ఏకం. ఎన్ని వచ్చినాయి? 1, 2, 3, 4. ఈ 4 విష్ణు సహస్రనామాల్లోనూ చూసుకోండి. విష్ణు సహస్రం అక్కడ రెఫరెన్స్ పెట్టుకోండి. తీరిక ఉన్నప్పుడు విష్ణు సహస్రనామాల్లో ఈ 4 వచ్చినాయి. అలా అనమాట. కాబట్టి విష్ణువే వచ్చేసాడండి అని చెప్పుకుంటూ 38లో ఇత్యేవమూచు బహవో విశిష్ట రక్షోగడా తత్ర సమేచ సర్వే స ప్రాణి సంఘాం సవృక్షాం దగ్ధాం పురీంతా సఖసా సమీక్ష. ఆ భయంకర అగ్నికి ప్రాణులు, గృహాలు, వృక్షాలతో సహా ఆ లంకా నగరం శీఘ్రంగా మొత్తం చచ్చిపోయింది. ఎంతమంది చచ్చిపోయినారు! పక్షులు చచ్చిపోయినాయి, ఓ ప్రాణులు, రాక్షసులు కొంతమంది చచ్చిపోయినారు. ఈ విధంగా అంత భయంకరంగా ఉంది. ఇక అక్కడికి చేరిన విశిష్టులే రాక్షస గణములు ఇంకా అనుకుంటారు, రాక్షసులు అనుకుంటున్నారు, చూస్తున్నారు. ఇంకా ఏమనుకుంటున్నారట రాక్షసులు? తతస్థులంకా సహసా ప్రదగ్ధ స రాక్షసా సాస్వరథాసనాగా సపక్షి సంఘ సమృగా సవృక్ష
రురోదీనా తుములం సశబ్దం. రాక్షసులు, అశ్వాలు, గజాలు, రథాలు, పక్షులు, మృగములు భయంకరాగ్నికి దగ్ధమైపోగా లంకా నగరం దీనంతో ఏడుస్తూ ఉన్నది. ఇంకా లంకా నగరం అనేటువంటి దీపము దీనముతో, లంకానగరం దీనంతో ఏడుస్తున్నది. ఇక్కడ విశేషం ఏమిటంటే, మొట్టమొదట ఆ లంకలో ప్రవేశించేటప్పుడు మొట్టమొదట లంకిణి ఉంది. ఆ లంకిణిని దాటి ఎవడు రాడు. కాబట్టి లంకిణి ఇటువంటి ఏమన్నా ప్రమాదాలు వచ్చినా ఈ లంకకి రక్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు లంకిణే ఓడిపోయింది. లంకిణే ఓడిపోయింది కాబట్టి ఇంకేం రక్షిస్తుంది లంకిణి? ఇంకా ఈ లంక ఏడుస్తూ కూర్చోవడమే ఆ లంక అనేటువంటి దేవతా పట్టణం. ఇక ఆ తాత వాళ్ళు అనుస్తున్న తాత అంటే తండ్రి అని అర్థం. ఆ తాత ఆ పుత్రక కాంతమిత్ర ఆ జీవితం భోగయుతం సుపుణ్యం రక్షోభిరేమం బహుదా బ్రువద్భి శబ్దకృతో ఘోరరవకుసుభీమః. ఆ తండ్రి, కుమారా, ఆ ప్రియా, ఆ మిత్ర, భోగభాగ్యాలతో కూడిన ఓ జీవితమా అని రాక్షసులు బహువిధములుగా దుఃఖిస్తూ ఉన్నారు. వారి దుఃఖములు ఆ లంకా నగరం అంతా నిండి భయంకర శబ్దం చేసినట్లుగా ఉండేను. ఇది పైకి అర్థం. లోపల అర్థం ఏమిటంటే, మొత్తం మన చుట్టూ ఉన్నటువంటి ఏమున్నాయి అనంటే ఈ సంసార బంధములన్నీ కూడా పటాపటా తెగిపోతుంటాయి. ఇక్కడ విశేషం 40లో ఉన్న విశేషం ఏమిటంటే చండీ సప్తశతి ఉన్నది. 40లో చండీ సప్తశతి. చండీ సప్తశతిలో ఏంటంటే ఉన్నది, వాళ్ళిద్దరు, ఒక రాజుగారు ఇంకొక ఆయన, ఒక వైశ్యుడు, వాళ్ళిద్దరు అడవికి వస్తారు. ఎందుకు వస్తారు అని అంటే, రాజుగారినేమో మొత్తం పోయానని నెట్టేసేసారు ఆ మంత్రులు వాళ్ళందరూ. ఈ వైశ్యుడినేమో ఆ ధనం సంపద అంతా తీసుకొని కొడుకు కోడలందరూ బయటికి నెట్టేసారు. బయటికి నెట్టేస్తే ఈయన అడవికి వచ్చారు. అడవిలో ఎవరుంటారు? ఋషులు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వచ్చారు. వాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చున్నారు. కూర్చొని ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారు? ఈ వైశ్యుడు, మా వాడు ఏం చేస్తున్నాడు కదా, అన్నం తిన్నాడో లేదో టయానికి, ఇట్లా ఈ విధంగా ఆలోచిస్తున్నాడు ఇక్కడికి వచ్చి. అనగా సంసార బంధములన్నీ ఆలోచనలో ఉంది. ఈ రాజుగారేమో రాజ్యం ఏమైపోయిందో, ప్రజలు ఏమైపోయినారో, ఈ విధంగా ఏమవుతున్నారు. అప్పుడు అక్కడి నుంచి మొదలవుతుంది. చివరికి అమ్మవారి యొక్క ఉపాసనతోటి ఈ బంధాలన్నీ తెగిపోతాయి. బంధములు అన్ని, బంధం అంటే తాడు పెట్టి కట్టేశారు కదా, ఆ తాడు పెట్టి కట్టేసిందంతా మొత్తం దిగిపోతుంది. అంతా మొత్తం దిగిపోతుంది. అదే అనమాట. వీళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు పట్టుకొని ఏడుస్తున్నారు. ఆ పుత్ర, ఆ పుత్ర, ఓ కొడుక, ఓ తండ్రి, ఓ తల్లి, కూతుర చచ్చిపోతున్నాం ఈ విధంగా అని అనుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. ఇవన్నీ ఏంటి? బంధం ఉంటేనే కదా అనుకునేది. ఈ సంసారం అనేటువంటి సాగరంలో ఇట్లా ఉంటుంది. సంసారం అనే సాగరంలో ఒక పడవ ఉందనుకోండి, ఆ పడవలో 10 మంది కూర్చున్నారు. ఏమిటి? తండ్రి, కొడుకులు, కూతుళ్ళు, ఆ విధంగా 10 మంది కూర్చున్నారు. అవతలొడ్డు పోవాలి. కొద్ది దూరం, 18 దూరం పోయింది. పోయి డాములో అది కాస్త పగిలింది. పగిలేసరికి మునిగారు. ఇంకప్పుడు ఏమంటున్నారు? పిల్లలేమో తండ్రిని పట్టుకోవాలని చూస్తారు, తండ్రి ఏమో పిల్లల్ని పట్టుకుంటారు, వాళ్ళని పట్టుకుని ఏం పట్టుకుంటారు ఈ రోజు? అటు నుంచి ఒక 2 మిసళ్ళు వచ్చినాయి, మింగేసినాయి. అయితే ఖాళీ. ఇదే సంగతులు. అది అది అనమాట. అంటే అర్థం ఏమిటి దీనిలో? ఈ సంసారం అనే దానిలో అనేకమైన కష్టాలు వస్తాయి. వాటిని తట్టుకోవటం అనేది అంత సామాన్యం అనుకున్నారా మీరు? అది ఏమిటనుకున్నారు? అది కాలము. కాబట్టి అలా తట్టుకోవాలంటే పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే అప్పుడు ఇవన్నీ తట్టుకోవటం అనగా పరమాత్మయే సుఖంగా అవతలటి చేస్తాడు. అది దీనిలో మనకు రామసేతు వస్తుంది రామాయణంలో, యుద్ధకాండ ప్రతిత్వం. పైకి అర్థం ఏంటి? ఆ సేతు కట్టారు అని దాని మీద నుంచి కోతులు వచ్చాయి. పైకి అర్థం, లోపల అర్థం ఉంది. అసలు అర్థం, రామసేతు యొక్క అర్థం, అసలు అర్థం ఉంది యుద్ధకాండలో వస్తుంది. అనగా రామాయణంలో అంత తత్వశాస్త్రము, అనగా బ్రహ్మతత్వ శాస్త్రము ఇమిడి ఉంటుంది. అది అర్థం. పైకి కథ మాత్రము వినటానికి బాగుంటుంది.
వినటం కేవలం కథ. కానీ లోపల ఉన్నట్టు తత్వశాస్త్రం అర్థం చేసుకున్నటువంటి వాడికి ఈ సంసార సాగరం నుంచి బయటపడతాడు. సాగరం నుంచి వాడు బయటపడతాడు. తత్వశాస్త్రం దానిలో తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకొని దాన్ని మనన చేసుకునేటువంటి వాడు. అందుకని ఆంజనేయ స్వామిని అర్థం చేసుకొని మనన చేసుకునేటువంటి వాడు హనుమ యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు, విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. అదే చెబుతున్నాడు దీనిలో. అచింత్యం, అవ్యక్తం, ఏకం అని ఈ విధంగా గుణాలు చెప్పారు ఎవరికి? హనుమకి. అదనమాట, అంత విశేషం అనమాట అని చెబుతూ ఇక్కడ ఈ విధంగా 40వ శ్లోకంలో వీళ్ళందరూ కూడా భోగభాగ్యాలతో కూడిన జీవితం అనుభవిస్తున్నటువంటి రాక్షసులందరికీ పోయినాయి కనుక విషయ సుఖాలు అని అర్థం. అది విషయ సుఖాలు అనుభవిస్తున్నాడు అని అంటే అర్థం ఏమిటి? వాడి దారి వాడు ఎక్కడో పోతాడు, వెళ్ళిపోతాడు. విషయ సుఖాలు అనుభవించడం అని. ఇంద్రియాలు ఎప్పుడు చూసినా కానీ విషయ సుఖాలంలో వాడు పెరిగెత్తుతుంటాయి, సుఖంగా ఉంటాయి. అవి అశాశ్వతమైనటువంటి. కాబట్టి శాశ్వతమైనటువంటి జ్ఞానతత్వం మీద ఈ ఇంద్రియాలు పనిచేస్తూ ఉండాలి. అది అర్థం. అది చెబుతున్నారు. అది ఈ విధంగా 41 నుంచి ఇంకా తర్వాత రేపు ఆ తర్వాత ఇంకో విశేషంతో కూడా వస్తుంది. అంతవరకు శుభం పోయాక రేపు చూద్దాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమ. ఓం శాంతి శుభం భూయాత్.